ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నటువంటి ఓట్చోరిని గద్దె మీద ఎట్లా కూర్చోబెడతారు? ఎక్కడిది నిబద్ధత కాంగ్రెస్కు? ఎక్కడిది నిజాయితీ కాంగ్రెస్కు? ఎట్లా దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తామనేటువంటి కలలు కంటారు? ఈ అబద్ధపు హామీలతోని, ఈ మోసపూరితమైనటువంటి విధానాలతోని, ద్వంద్వ వైఖరితోని, భిన్న వైఖరులతోని ఏ రకంగా దేశ ప్రజలను నమ్మిస్తారు? తెలంగాణలోనే నమ్మించి గద్దెనెక్కిండ్రు. నమ్మించి ముంచినారే, నట్టేట ముంచినారే అని ప్రజలు వాడుకునేటువంటి దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చింది ఇక్కడ రాష్ట్రంలో. ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వస్తారు. అదే అబద్ధాలను కొనసాగిస్తూ అవినీతికి పాల్పడుతూ వాళ్ళ పాలన సాగిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాం. ఒక్క వర్గం కానీ, ఒక్క రంగం కానీ వీళ్ళ పాలనా ఫలాలు అందడం లేదు. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 6 నెలలుగా జీతాలు అందక బస్తీ దవాఖానాల్లో అక్కడ సిబ్బంది, డాక్టర్లు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు రోడ్డున పడతా ఉన్నారు. అలాగే చిరుద్యోగులు కానీ, ఇంకా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ జీతాలు అందడం లేదు. యాసంగి వరి వడ్లకు ఇంతవరకు బోనస్ దిక్కులేదండి. మరి వానకాలం కోతలు కూడా షురువైనాయి. ఇంతవరకు యాసంగి వడ్లకే బోనస్ వేయకపోతే రేపు పొద్దున వానకాలం వడ్ల కల్లాలు మొదలు పెట్టే సమయంలో వీళ్ళు ఇవ్వకపోతే ఎట్లా ప్రజలు నమ్మాలి? ఎట్లా రైతులు నమ్మాలి? ఎట్లా వ్యవసాయదారులు ఈ ప్రభుత్వాన్ని నమ్మాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చి అటు స్కూళ్ళు మూతబడే పరిస్థితి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద ఎస్సీ ఎస్టీ పిల్లలకు గత 2 సంవత్సరాలుగా ఫీజులు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదండి. ఆ స్కూళ్ళు మీ పిల్లలు మా దగ్గర వద్దు బాబోయ్ అని తల్లిదండ్రులకు అప్పగించిన పరిస్థితి. అట్లా ఫీజులు చెల్లించలేరు. కాలేజీలకు కానీ ఒక్క రంగమని కాదని పాలన పడకేసింది పూర్తిగా. అటు గ్రామీణ వ్యవస్థలో ఎన్నికలు లేక, ఇటు మున్సిపల్